కప్పు నాగరాజు గారు, చెప్పండి, ఏం కావాలి ఇవాళ మీకు? ఏంటి ప్రజెంట్? ఏముంది సార్, ఎన్నో ప్రభుత్వాలు చేయింది. ఇండియన్ గవర్నమెంటే తీసుకోండి. ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇంతకుముందు గవర్నమెంట్స్కి డిఫరెన్స్ చూడండి సార్. ఏం గమనించారండి? మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు జరిగాయి. అంటే ఇది చేయొచ్చా అనే ఊహాగానాలు కూడా అందనటువంటి విషయాలు చాలా ఘట్టాలు కూడా జరగడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మానిటైజేషన్, డిమానిటైజేషన్. ఆ డబ్బులు తినడమే వరకు కానీ డబ్బుల్ని ఏ విధంగా దాన్ని చేర్పిడి చేయాలి అనేది ఎవరన్నా ఆలోచించారండి? అదొక ఇండియా కాదు, వరల్డ్ వైడ్ ఇది ఒక పెద్ద మిస్టీరియస్ థింగ్, సంథింగ్ వెరీ ఎక్స్ట్రాడినరీ థింగ్. అది మన మోడీ గారు చేశారు. దానికి అదేం ఏదో ఒక ఇంట్లోనో వీధిలోనో చేసేదా? ఇండియా మొత్తం ప్రతి బ్యాంకు, ప్రతి బ్యాంకరు, ప్రతి బ్యాంక్ ఇన్స్టిట్యూషన్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ప్రతి మారుమూల ప్రజలకు కూడా దాని యొక్క విలువ ఏంటి, అది ఎందుకు చేయాలి, ఏమిటి. అఫ్కోర్స్ కొంతవరకు ఛాలెంజింగ్ ఫేస్ చేసినారు. క్యాష్ దొరకలేదని, ఆన్లైన్లో ఇదని, తర్వాత నోట్లు దొరకలేదని, చిల్లర లేదని, డబ్బులు లేవని, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, చేతికి డబ్బులు లేవని, ఖర్చు పెట్టుకోవడానికి ఇవన్నీ ఇబ్బందులు పడినా కూడా ఆ చేంజ్ అన్నటువంటిది పరిణామం ఎంత అవసరం వచ్చిందని అది వెరీ ఛాలెంజింగ్ యాక్టివిటీ అది, విచ్ నో అదర్ గవర్నమెంట్ హ్యాస్ స్టెప్డ్ ఫార్వర్డ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. తర్వాత గంగా క్లీనింగ్ ఎవరన్నా చేశారంటే, నేను హిందూ, నీవు హిందూ, వాడు హిందూ, ఇవే కానీ పంచాయతీలు, వాడు హిందూ, నా వీరు కాదా అనేది ఇట్లాంటివే కానీ హిందూ ధర్మాలు ఎవరు పాటిస్తున్నామండి? హిందూ ధర్మం పక్కన పెట్టండి. ఇండియాలో గ్యాంగెస్ రివర్ అన్నది, ది గ్యాంగెస్ రివర్ అన్నది అది ఒక సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్. అది ఎవరన్నా పట్టించుకున్నారండి? మాట్లాడితే ఎవడు పోయినా పోకపోయినా కాశీకి పోయేది, మునగడానికి పోయేది, వచ్చేది, వస్తా నీళ్ళు తెచ్చుకునేది 10 మందికి వచ్చేది. ఏం ప్రయోజనం దానివల్ల? కానీ రివర్ గ్యాంగెస్ క్లీనింగ్ చేసేది ఒక ఆస్పెక్ట్ ఉంది, చేయాలి, ఎందుకు చేయాలి అని ఎవరైనా ఆలోచించారు? అఫ్కోర్స్ there are culprits who can attribute on Modi ji. He is doing good things, right? Forget about bad things. ప్రతి మనిషిలో ఉన్న బ్యాడ్ థింగ్స్ అని చెప్పుకుంటూ పోతే ఇంకా బ్యాడే మిగులుతుంది ఈ ప్రపంచంలో. మంచిని చూసే ప్రజలే లేదు అసలు. మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? రేటింగ్ ఎలా ఇస్తారు మోడీ గవర్నమెంట్ అంటారా? అవును. I can give 10 comparing with all previous governments. Out of 10? Out of 10, 9 I will give at least. Because 10 is ideal, because nobody is ideal. Okay, nobody is 100%, right? Still, even if I compliment Modi's government, still there would be some bandwidth for improvement, right? So I can give 9 rating for Modi's government. That is because when I want to compare with previous governments, if previous governments were not there, I can give some good figure. Okay, sir. Thank you. Always.